మీకు తెలుసో తెలీదో మేము ఒక సినిమాలో క్యారెక్టర్‌కి మిమ్మల్ని అనుకున్నాం. సార్. కానీ నాకెవరో ఏం చెప్పారంటే ఆయన చేయరని చెప్పారు. సార్. ఎందుకంటే మీరు రెమ్యునరేషన్ ఆఫర్ చేసైతే నారాయణమూర్తి గారిని కొనలేరన్న. సార్. సో, అంటే మీరు చెబితే ఎందుకు జనం ఇలాంటి విషయాలు మీరు చెప్తేనే ఎందుకు వింటారు అంటే, మీరు దాని డబ్బుల కోసమో, సక్సెస్ కోసమో చెప్పరు. నిజంగా దాన్ని ప్రజలకి తెలియజేయాలని చెప్తారు కాబట్టి దాన్ని చూడడానికొస్తారు. దాన్ని గౌరవిస్తారు. ఇప్పుడు నేను కూడా 2 గంటల పాటు నేను ఎందుకు గౌరవించి చూసి ఇక్కడికొచ్చి మాట్లాడుతున్నానంటే దానికోసమే. సో, ఈ సినిమా ఆడాలి. మీరు ఖచ్చితంగా నెక్స్ట్ సినిమా ఇంకా చాలా ఏమంటారు దాన్ని కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఇంకా మంచి ప్రొడక్షన్ వాల్యూస్‌తో తీయటానికి అవకాశం కలిగేలాంటి డబ్బులు ఈ సినిమా మీకు ఇవ్వాలని, సార్. అలాంటి సక్సెస్ వస్తుందని నేను కోరుకుంటూ సార్. సార్. ఎస్పెషల్లీ ఇందులో నాకు ఆ గద్దర్ గారి పాట ఒకటి బాగా నచ్చింది. అది గద్దర్ గారు రాశారు. మీరు చెప్పిన తర్వాత నాకు ఇంకా ఆనందం వేసింది. ఎందుకంటే నాకు ఇష్టమైన రచయిత ఆయన. సో, ఆయన పాట చాలా బాగుంది ఆ పాట మాత్రం. సో, నేను ఆ పాట మీరే పాడారేమో అనుకున్నాను. ఎందుకంటే వాయిస్ విని కొంచెం రాగా ఉంది వాయిస్ ఆయనది. సో, అంటే ఆ పాత రికార్డింగ్‌ని వాడుకున్నట్టున్నారు మీరు. అందుకని దట్ వాస్ ఎ గుడ్ సాంగ్. తాత ముత్తాతలు ఆ సాంగ్. అండ్ ఐ లైక్ ద ఫిల్మ్ అండి. నాకు నచ్చింది సినిమా. సో, మీ అందరికి కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. మరోసారి మా కోసం ఇంత రాత్రి సమయం వరకు వెయిట్ చేసిన పాత్రికేయులందరికీ కూడా నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన నారాయణమూర్తి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు. అండ్ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని నేను ఆకాంక్షిస్తూ ఆయనకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ సార్. అయ్యో మీరు అలా అనకూడదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.